హాయ్, వెల్కమ్ టు విదిన్ వాయిస్. మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఒక మంచి వీడియో చేయాలి బిగ్ బాస్ 10 పైన అని. సో ఈరోజు టైం కుదిరింది కాబట్టి మాట్లాడుతున్నా. సో బిగ్ బాస్ 9 తెలుసు మనకు, అంటే చాలా సక్సెస్ఫుల్గా అది కామనర్స్ ఎంట్రీతో అదొక లెవెల్లో సక్సెస్ఫుల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ 10 విషయానికి వచ్చేసరికి ఈసారి కామనర్స్ పాత్ర ఇంకా ఎక్కువ ఉండబోతుందని మనకున్న సమాచారం. సో ఆల్రెడీ తెలుసు, నాగార్జున గారు కూడా లోగోని రిలీజ్ చేయడం అండ్ వీడియో కూడా రిలీజ్ చేయడం మనం చూసినాం. సో బిగ్ బాస్ 10 ఇప్పటికే దశావతారంగా ఉండబోతుందని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఇప్పటికే ఎవరు సన్నాహాలో వాళ్ళు ఉన్నారు. అయితే లాస్ట్ టైం బిగ్ బాస్ 9 ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అంటే చాలా మంది సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ కి ఆ కాంపిటీషన్ ఏందో మనకు కూడా తెలుసు. అయితే విషయం ఏంటంటే ఈసారి కామనర్స్ ని ఇంకా ఎక్కువ పర్సంటేజ్లో తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు తెలుసు, కళ్యాణ్ పడాల కానీ, దమ్ము శ్రీజ కానీ అండ్ డిమాన్ పవన్ కానీ చాలా మంది, సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారో అందరికీ తెలుసు. అండ్ దాని త్రూ ఇక్కడ జనాల్లో కూడా చాలా పాజిటివిటీ పెరిగింది. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, చాలా మంది టాలెంటెడ్స్ ఉన్నారు. అయినా కూడా ఒక కామనర్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడి విన్నర్ అవ్వడం అనేది అది ఒక చిన్న మార్పు లాగానే, చిన్నది కాదు, చాలా పెద్దది. విషయం ఏంటంటే సో అట్లాంటి చేంజ్ వచ్చింది కాబట్టి ఈసారి కామనర్స్ లో కూడా చాలా కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంది. సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే బిగ్ బాస్ 10 ఇప్పటికే నాగార్జున గారు చెప్పినట్టు దశావతారంగా ఉండబోతుంది అని, అంటే అదొక హింట్ ఇచ్చినట్టే. సో దీన్ని బేస్ చేసుకొని చాలా మంది ఎవరికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. అంటే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కామనర్స్ని ఎంత పర్సంటేజ్లో తీసుకుంటారు, సెలబ్రిటీస్ని ఎంత పర్సంటేజ్లో తీసుకుంటారు, అసలు కామనర్స్ని తీసుకుంటారా లేదా, అసలు సెలబ్రిటీసే ఉంటారా, వీటి మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అందరికీ పక్కా సమాచారం కూడా ఉంది. సో ఉంటే హౌస్ ఎలా ఉండబోతుంది, అసలు కాంపిటీషన్ అనేది ఎలా ఉండబోతుంది. సో నాకు తెలిసి లాస్ట్ టైం బిగ్ బాస్ 9 చాలా మందిని ఎంటర్టైన్ చేసింది. అంతకంటే కూడా ఈసారి నాగార్జున గారు చెప్పినట్టు సో అంటే మంచి ఎంటర్టైన్ అయితే చేయబోతుంది అనేది అంచనా. సో నా ఉద్దేశం ఏంటంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు రాబోతున్నారు మీకు ఇప్పటికే సమాచారం కూడా ఉంటుంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అండ్ సెలబ్రిటీస్ ఉన్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీకు అంటే ఎవరైనా వీళ్ళు వెళ్తే బాగుంటుంది హౌస్లోకి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వాళ్ళ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇట్లా ప్రతి అప్డేట్ని మనం ఖచ్చితంగా ఎవ్రీడే అప్డేట్ రూపంగా మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. సో ఇక ఖచ్చితంగా బిగ్ బాస్ గురించి డైలీ అప్డేట్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో నాతో పాటు మీరు, అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.